చంద్రబాబుకు మాజీ ఐఏఎస్ అధికారులు లేఖ రాశారు. ఏపీ సీఎస్ ఎన్నికల అధికారులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. చంద్రబాబుకు మాజీ ఐఏఎస్ అధికారులు లేఖ రాశారు. ఏపీ సీఎస్ ఎన్నికల అధికారులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎల్వి సుబ్రహ్మణ్యంకు నిబద్ధత గల అధికారిగా పేరుందన్న మాజీ ఐఏఎస్ అధికారులు చంద్రబాబు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఈఓతో చంద్రబాబు సంభాషించిన తీరును ఆక్షేపించారు. చంద్రబాబు వైఖరి మార్చుకోవాలని లేఖలో పేర్కొన్నారు మాజీ ఐఏఎస్ అధికారులు. చంద్రబాబుకు మాజీ ఐఏఎస్ అధికారులు లేఖ రాశారు. ఏపీ సీఎస్ ఎన్నికల అధికారులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎల్వి సుబ్రహ్మణ్యంకు నిబద్ధత గల అధికారిగా పేరు ఉందని మాజీ ఐఏఎస్ అధికారులు చంద్రబాబు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఈఓతో చంద్రబాబు సంభాషించిన తీరును ఆక్షేపించారు. చంద్రబాబు వైఖరి మార్చుకోవాలని లేఖలో పేర్కొన్నారు మాజీ ఐఏఎస్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నేతాజీ ఫోన్ లైన్లో వివరాలు అందిస్తారు. నేతాజీ చెప్పండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి మాజీ ఐఏఎస్ అధికారులంతా కూడా ఒక లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు ఇటు ఎలక్షన్ కమిషన్ ని, అలానే రాష్ట్ర ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన పైన అంత వ్యాఖ్యలు చేశారు తప్ప ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కూడా మొత్తం 9 మంది ఐఏఎస్ అధికారులు ఆయనకి లేఖ రాశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మా కంపెనీ కూడా వాళ్ళు తప్పుపట్టారు. ఇటు కేంద్ర ఎన్నికల సంఘం అన్నది భాజపాకి బ్రాంచీ ఆఫీస్ లా మారింది, అలానే రౌడీ షీటర్లను వాళ్ళని ప్రోత్సహిస్తుంది. మొత్తం ఈవీఎంలు పనిచేయకుండా అన్ని కూడా టీసీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వచ్చేలాగా కేంద్ర ఎన్నికల సంఘం నడుచుకుంది. ఇటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా అటు వైసీపీకి, బీజేపీకి సపోర్ట్ చేసేలానే వ్యవహరిస్తున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను మాజీ ఐఏఎస్ అధికారులంతా కూడా ఖండించారు. ఎవరైతే ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నారో చీఫ్ సెక్రటరీ, ఏపీ చీఫ్ సెక్రటరీ, ఆయన అధికారిగా ఆయనకు మంచి పేరుంది. అలాంటి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని చంద్రబాబు నాయుడు విమర్శించడం ఏంటంటూ కూడా వాళ్ళంతా కూడా ఆ లేఖలు పేర్కొన్నారు. అలానే చంద్రబాబు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలు, ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా మాజీ ఐఏఎస్ అధికారులంతా కూడా డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇదే వైఖరితో వెళ్తే మాత్రం మంచి పద్ధతి కాదు, తన వైఖరిని కూడా మార్చుకోవాలంటూ కూడా ఎవరైతే ఈ మాజీ ఐఏఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ లెటర్లో పేర్కొన్నారు. శ్రీపాద బాలేరావు, అలానే కేవీ రావు, టిఎస్ అప్పారావు, ఏకే కరిదార్, ఎస్కే సిన్హా, సుధీంద్ర భట్టాచార్య, విద్యాసాగర్, ఎన్జీ గోపాల్, సివిఎస్కే శర్మ, వినోద్ కే అగర్వాల్, అలానే విజయ్ కుమార్, ఐవైఆర్ కృష్ణారావు, చంద్రమోహన్, ఈ మాజీ ఐఏఎస్ ఆఫీసర్లంతా కూడా లేఖ రాసి చంద్రబాబు వైఖరిని వాళ్ళు తప్పు పెట్టారు. థ్యాంక్ యూ నేతాజీ సమాచారం అందించినందుకు.